ఇంతకుముందు చెప్పాను. అశ్లీలము, బూతు, సెక్సు, శృంగారం ఇదంతా నెగెటివ్ గదా! అయితే బూతు, సెక్స్ ఉంటది గదా! దీన్ని ఫ్యామిలీ పరంగా మారుస్తే ఎలా ఉంటుంది? అంటే అశ్లీలాన్ని అశ్లీలంగా చెప్పొద్దు. బూతుని బూతుగా చెప్పొద్దు. సెక్స్‌ని సెక్స్‌గా చెప్పొద్దు. ఏవగింపుని ఏవగింపుగా చెప్పొద్దనమాట. వికారాన్ని వికారంగా చెప్పకుండా మీరు పాజిటివ్‌గా చెప్పండి. మంచి ఉద్దేశంతో చెప్పండి. మంచిగా చెప్పండి. అప్పుడేమవుతుంది? అందులో మంచే అవుతుందది. చూసారా? అలాగే మంచి పదాలు పెట్టండి. అసభ్యమైన పదాలు పెట్టొద్దు. ఆ! అలాగే బూతు పదాలు పెట్టకండి. బూతుగా మాట్లాడకండి. మంచి పదాలు పెడుతూ మంచిగా చెప్తే అది మంచవుతుంది గదా! అంటే అశ్లీలాన్ని మనం ఇప్పుడు ట్రెడిషనల్‌గా చెప్పినట్టవుతుంది. ఆ ఉద్దేశంతో కాకుండా చెప్తే. చూసారు కదా! అయితే ఇదే విధంగా నేను చెప్పిన ట్రెడిషనల్ గూడా ట్రెడిషనల్‌గా మళ్ళీ జెప్పాలి. ఇలా చెప్పాలి. ట్రెడిషనల్‌లో ఇలా ఎందుకు చెప్పాలి అంటే, ఒక ట్రెడిషనల్‌ని మళ్ళీ ట్రెడిషనల్‌గా చెప్తే, మనం మనదైన స్టైల్‌లో సామాన్య భాషలో దాన్ని ప్రోత్సహించినట్టు, అభిమానించినట్టు ఓ లవ్ ఉందనుకో, దాన్ని ప్రోత్సహించినట్టు, అభిమానించినట్టు, ఇష్టపడ్డట్టు, మనం చెవి కోసినట్టు, ఇప్పుడు వింటే భారతాన్ని వినాలి అంటారు చూసినావా? అలా చక్కగా ఓ లవ్ స్టోరీని ఇష్టపడుతూ అబ్బా! ఎంత బాగుంది. ఒక డాన్స్ చూస్తే మనం ఎంత చప్పట్లు కొడతాం బాగుందంటాం. వీళ్ళనిస్తాం అబ్బా! ఎంత బాగా చేసిండు అబ్బాయి అంటాం. ఎంత చక్కగా చేసిండు ఆ పిల్లోడు చిన్నగున్నా అని ఇట్లా పొగుడుతాం కదా! ఎంకరేజ్ చేస్తాం, ఇష్టపడతాం కానీ వ్యతిరేకించం కదా! అలా ఒక లవ్ మ్యాటర్ మీరు చదివినప్పుడు, ఆర్టికల్ చదివినప్పుడు, లవ్ ప్రపోజ్ దాన్ని చదివినప్పుడు, దాన్ని మీదైన శైలిలో ప్రోత్సహిస్తూ చెప్పాల్సుంటదనమాట. ఇష్టపడుతూ మీ ఇష్టాన్ని, మీ అభిలాషను ఇష్టపడుతూ దాన్ని చెప్పాల్సుంటది. అప్పుడు అయితే అట్లని దానికి పదాలు సరియైన పదాలు పెట్టాలి. అది ఆర్టికల్ కావాలి. అలా సరియైన పదాలు పెడుతూ మీరు రాస్తే పాజిటివ్‌ని మళ్ళీ పాజిటివ్‌గా చెప్పినట్టయితదనమాట. సేమ్ ఇప్పుడు. ఆ! అయితే దీన్ని కూడా ఒక ఆర్టికల్‌లాగా రాయాలి. అంటే ఒక్కొక్క ఇటుక పెడితే ఎలా అయితుంది, పెద్ద మహలయితదిగా అలా రాయాల్సుంటదనమాట. మీ స్టైల్‌లో మీరు రాయాల్సుంటుంది. అయితే నేను చెప్పేదేందంటే, ఒక బూతు అనుకున్నాం. బూత్ అంటే బూత్ కాదు. శృంగారము, సెక్స్ కంటెంట్ ఉంటది కదా! శృంగారం భార్యాభర్తల శృంగారము, సెక్స్ అంటది కదా! అది పాజిటివ్ అనుకుందాం. సమరం గారిదో, లేకపోతే ఓ లేడీ డాక్టర్ సెక్స్ గురించి చెప్తాందనుకుందాం. ఆ! దాన్ని వైఫ్ అండ్ హస్బెండ్ లేదా ఇద్దరు ఆడోళ్ళు చెప్పుకుంటే ఎలా ఉంటుంది? లేకపోతే భార్యాభర్తల శృంగారం గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది? అది సరసం అవుతుంది గదా! సరసంలో సెక్స్ ఉండాలి. ఈ 2 మిళితం జేయాలి. ఎలా అంటే, ఎట్లా అంటే ఇప్పుడు గుడి పూజారి ఉన్నాడు. గుడి పూజారి అంటే ఎంత పవిత్రంగా ఉంటాడు. గుడికెళ్ళినప్పుడు మనం ఎంత పవిత్రంగా ఉంటామో, అంత పవిత్రంగా ఉంటూనే శృంగారాన్ని జెప్పాలి మళ్ళీ. సెక్స్ అంటే తెలుసు గదా! అంటే గుడికి అవతల ఓ బెడ్‌రూమ్‌లో ఓ నాస్తికుడు శృంగారం చేస్తున్నాడనుకో ఎట్లుంటది విపరీతంగా పశువులాగానో డీప్‌గా భార్యాభర్తలు చేసుకుంటారో అలా ఉండాలి. అక్కడ భక్తి అనేదే ఉండదు. మానవత్వమే ఉండదు. పశువులా ఉంటది శృంగారం. ఆ శృంగారాన్ని గుడి పూజారికి అన్వయిస్తే ఎలా ఉంటుంది? గుడి పూజారి చేసినట్టు ఉంటది. అటు పశువులా ఉంటది. పశువులాంటి శృంగారం కూడా పశువులా ఉండదు ఇప్పుడు. గుడి పూజారి చేస్తాను కదా తప్పు కాదు. పశువులా ఉండదు. కానీ డీప్‌గా ఉంటది. ఎక్కడ తగ్గదు. అట్లుంటది. ఎక్కడ తగ్గినట్టు ఉండదు. అది ఓవర్‌గా శృంగారం అవుతుంది. కాబట్టి అది మంచి శాస్త్రం అవుతుంది. అలాగే అతను గుడి పూజారి. కాబట్టి దేవుడిలాంటోడే. దేవుడిలానే ఉంటాడు. కానీ శృంగారం శృంగారమే మళ్ళా. డీప్ శృంగారం. చెప్పాను కదా! ఎక్కడ తగ్గనట్టుగా ఒక నాస్తికుడు చేస్తే ఎలా ఉంటుంది? ఆ! అలా ఉంటుందనమాట. కాబట్టి పూజారి నాస్తికుడు చేసినట్టు చేస్తే అది సభ్యతగా అవుతుంది. అటు పూజారి. కాబట్టి డీప్‌గా, సభ్యతగా 2 ఉంటాయనమాట. ఇలా చెప్పాల్సుంటదనమాట. ఏ విషయమైనా ఇలా 2, 3 కంటెంట్స్ వేరే వేరే ఆర్టికల్స్ తీసుకోండి. పచ్చి బూతులు సెక్స్ ఒకటి తీసుకోండి. ఒక ట్రెడిషనల్ వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకోండి. ఇంకేదో ఫ్యామిలీ తీసుకోండి. తీసుకుంటూ అవన్నీ కలుపుతూ ఈ శృంగారాన్ని జోడిస్తుండండి. చెప్పరాని విషయాలు, మాట్లాడని విషయాలు, చేయరాని విషయాలు, అనరాని విషయాలు చెప్తే అది సభ్యత అవుతుంది. సంస్కారం అవుతుంది. ఎక్కడ తప్పు కాదు, నిషేధం కాదు. సహజమవుతుంది. ఇది ఒక టెక్నిక్ అనమాట. ఇలా చెప్తే అందరూ వింటారు. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుందనమాట. డైరెక్ట్ పచ్చి బూతులు చెప్తే అది బూత్ అవుతుంది, సెక్స్ అవుతుంది, అశ్లీలం అవుతుంది. ఓన్లీ ఫ్యామిలీ పరంగా పెడితే సుత్తిరా ఇది కుటుంబ కథా చిత్రం ఏం లేదనుకుంటారు. కాబట్టి పాలలో నీళ్ళు పోస్తే, నీళ్ళలో పాలు పోస్తే, పాలు, నీళ్ళు కలిసి నీళ్ళ పాలు ఎలా అయితాయో, ఒక ట్రెడిషన్ గాని, ఒక భక్తి గాని, దేవునిది గాని చెప్పి అందులో మళ్ళీ శృంగారం చెప్తే, పచ్చి బూతులు, శృంగారం కలిపి చెప్తే ఎట్లవుతుంది? భక్తితో కూడిన శృంగారం అవుతుంది. పచ్చి శృంగారం ఎలా ఉంటుంది? ఫుల్లు డీప్‌గా ఎక్కడ తగ్గనట్టుగా ఉంటుంది. ఓవర్‌గా ఉంటుంది. కానీ అది భక్తులు చేసే శృంగారం కాబట్టి వాళ్ళు తప్పుపట్టరు, తప్పుగా చెయ్యరు. అందులో ఆధ్యాత్మికత ఉంటుంది. అలానే శృంగారం ఎక్కడ తగ్గనట్టుగా ఉంటుంది. మళ్ళెక్కడ భక్తి తగ్గినట్టుగా ఉంటుంది. అంతా భక్తులే. కాబట్టి అందరూ బాపనోళ్ళే. కానీ కోడి మాయం కాలేదు అన్నట్టుగా ఉంటుందనమాట. కానీ ఆడు కోసిండు ఎవడో. కానీ అందరూ బాపనోళ్ళే కోడి మాయం కాలేదు. ఎందుకంటే లేదక్కడ ఎవడో తిన్నాడు గానీ అది తప్పు కాదిక్కడ. ఆ విధంగా అయితదనమాట. ఇలా జెప్పండి. అయితే ఇలా మిక్స్‌డ్ కంటెంట్ అంటే ఇప్పుడు పూజారి ఉన్నాడు. పూజారి అంటే నిబద్ధతతో ఉంటాడు గానీ ఆడవాళ్ళని కన్నెత్తి కూడా చూడడు అని అందరికి తెలుసు. అందరు చెల్లిలాగా, తల్లిలాగా తప్ప ఇంకా ఏం చూడడు. అలాంటి పూజారి ఇంట్లోకెళ్ళాడు. అతని భార్య కూడా అలాగే ఉంటుంది. కానీ గదిలోకెళ్ళిన తర్వాత సెక్స్ ఎలా ఉంటుంది? అంటే పూజారి కాని వ్యక్తి ఎలా అయితే సెక్స్ చేస్తాడో అలా చేసుకుంటున్నారు. అలా ఆయన రౌడీగా ఉండడు. పూజారిగానే ఉంటుండు.
వండుకుంటేనే మళ్ళీ ఆ సెక్స్ ఎలా ఉంటుంది? పూజారి కాని వ్యక్తి యొక్క సెక్స్ ఉంటుంది. కానీ ఇదే పూజారి గుణం, స్వభావం ఇదే అంతా. తెల్లగా చిల్లగా చూసే స్వభావమైన వ్యక్తే. కానీ సెక్స్ మాత్రం రౌడీకి తగ్గనట్టుగా ఉంటుంది. దేవుని నమ్మనోడు ఎట్లా చేస్తాడో అలా చేస్తున్నాడు. అప్పుడు ఎట్లుంటదంటే ఈ విషయం ఒక కొత్త మెసేజ్ ఇస్తాం. అంటే యాప చెట్టుకు బంతి పూలు పూసినట్టు, యాప చెట్టుకు మామిడికాయలు పూసినట్టు. ఇంతకాలం యాప చెట్టుకి యాప పూలే పూస్తాయి. అంటే రౌడీ గాడు అని చెప్తారు. పూజారిగానే ఉంటాడు అనుకుంటాం. కానీ ఇప్పుడు పూజారి కూడా పూజారిగా ఉంటూనే సెక్స్‌లో మాత్రం ఎక్కడ తగ్గరు. పూజారి పెళ్ళాం పూజారి గదిలో. ఎట్లా ఉంటుంది? అంటే శృంగారం కూడా పూజారితనంతో ఉంటుంది అన్నట్టు. పూజారితనంలో కూడా తగ్గని శృంగారం ఉంటుంది. కాబట్టి ఈయన పూజారి, వాడు రౌడీ అంతే తేడా. ఈయన పూజారిగా చేస్తున్నాడు. కానీ శృంగారం ఎక్కడైనా డీప్‌గా ఉంటది. ఎవరికైనా అవసరమే. పూజారికైనా అలాగే ఉంటుంది శరీర ధర్మము. రౌడీకైనా అలాగే ఉంటుంది. వాడు రౌడీగా చేస్తున్నాడు, వీడు పూజారిగా చేస్తున్నాడు అన్నట్టు కొత్త నిర్వచనంతో ఉన్నట్టు. అట్లా అన్నట్టు. పాలు నీళ్ళులాగా. అంటే రౌడీయిజంతో కూడిన శృంగారము. అలాగే బ్రాహ్మణుడు మంచి భక్తుడు, పూజారి అయిన వ్యక్తి ఏం చేస్తాడు? వానిలాగా శృంగారం చేస్తాడు గదిలో. కానీ ఈయన బ్రాహ్మణుడు, పవిత్రమైన బ్రాహ్మణుడు. తెల్లగా చూస్తాడు, చిల్లగా చూస్తాడు. కానీ పిల్లంతా రౌడీకి తగ్గకుండా శృంగారం చేస్తున్నాడు. కానీ బ్రాహ్మణుడిగానే పూజారిగానే ఉంటున్నాడు. అది చేస్తే కొత్త నిర్వచనం అంట. పాలు నీళ్ళు కలిసినట్టుగా ఉంటదంట. ఇలా అద్భుతంగా ఉంటది. ఇలా క్లోనింగ్ చేయాలి. దీన్ని ఎలా రాయాలంటే ఆర్టికల్ ఎలా రాశాడో అలా రాయాలి. మనం దాని ముక్క, దీని ముక్క చెప్తే సరిపోదు. ఆర్టికల్ ఎలా రాయాలో నేను చెప్పాను. మనం ఒక ఆర్టికల్ చదివిన తర్వాత మన భాషలో సామాన్యులకు ఎలా చెప్తామో పక్కోనికి, అలా మళ్ళీ ఆర్టికల్ రాయాలంటే ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ పోతుంటే పెద్ద గుడి అయితది. పెద్ద బంగ్లా అయితది. ఏడంతస్తుల బంగ్లా అయితదని చెప్పినా కదా! ఒకటేసారి బంగ్లా కట్టం కదా! అలా ఒక్కొక్క విషయం చెప్తుంటే ఆ విషయం పెద్దగా అయితదనమాట. అలా ఆ టెక్నిక్‌తో దీన్ని చెప్పాలనమాట. ఉదాహరణకి వాత్సాయనుడు ఉన్నాడు కదా! వాత్సాయనుడు మహర్షి రాసిన శృంగారమే కదా! ఎవరైనా ఇప్పుడు దేవుడిని నమ్మని వాళ్ళు, నాస్తికులు, రేపిస్టులు, దుర్మార్గులు, సెక్స్ శాడిస్టులు ఇలాంటి వాళ్ళంతా దేన్ని ఫాలో అవుతారు? వాత్సాయనుడు రాసిన శృంగారం ఫాలో అవుతారు. అవే కామసూత్రాలను ఫాలో అవుతాయి. రౌడీలు, దుర్మార్గులు, రేపిస్టులు, శాడిస్టులు చేస్తున్నారు. వాయువర్షాలు తెలియనోడు అవన్నీ వాత్సాయనుడు రాసినవి ఫాలో అవుతున్నారు. కానీ రాసింది ఎవరు? వాత్సాయనుడు మహర్షి, భక్తుడు, దేవుడు, ఆధ్యాత్మికుడు, హిందూ ధర్మ అభిలాషకుడు, ఒక గురువు, ఆధ్యాత్మికమైన వ్యక్తి రాశాడు కదా! కానీ దాన్ని ఆధ్యాత్మికం వాళ్ళు ఫాలో గారు. అదో తప్పు, పాపము, నీచము, దుర్మార్గము, సనాతన ధర్మం చేసేవాళ్ళు అవి చేయొద్దు అనుకుంటారు. కానీ వాత్సాయనుడు చెప్పిందే రౌడీలు పాటిస్తారు. కాబట్టి నేనేం చెప్పేస్తానంటే తీవ్రమైన శృంగారం చెయ్యి. కానీ ఎక్కడ నువ్వు దైవజ్ఞాన్ని, ఆధ్యాత్మికాన్ని, భక్తిని, సోదరభావాన్ని, ఆత్మస్వభావాన్ని, హింసను కోల్పోకు. అహింసను కోల్పోకు. అహింస పరమో ధర్మం అన్నావు కదా! అది కోల్పోకుండానే తీవ్ర శృంగారం. అంటే అహింసతో చేసేవాళ్ళు, హింసతో చేసే దుర్మార్గులు, రౌడీలు, రేపిస్ట్ చేస్తారు. అదే శృంగారం చెయ్యి. కానీ రౌడీగా చేయకు. అదే తీవ్రతను భక్తుడిగా చెయ్యి. భక్తుడిలో తీవ్రత ఉండకూడదా? అలా చేయాలి. అప్పుడు సాంప్రదాయ శృంగారం అవుతుంది, శృంగారం అవుతుంది, సాంప్రదాయం అవుతుంది. అద్భుతంగా ఉంటుందనమాట. సాంప్రదాయము, శృంగారం, తీవ్ర శృంగారం ఉంటుంది. అప్పుడు అద్భుతంగా ఉంటుందనమాట ఇలాంటి శృంగారం. ఇలా అన్నటువంటి ట్రెడిషనల్‌ను మరియు బూతును లేదా ఇల్లీగల్‌ను కలిపితే అది లీగల్ అవుతుంది. ఈ విధంగా చెప్పాలి. దీన్ని ఎలా కంటెంట్ మనం సొంతంగా రాయాలి. అందులో చూసి చెప్తే కాదు. మనం కంటెంట్ సొంతంగా మనం ఎలా రాయాలి పక్కోడితో మాట్లాడినట్టు అనేది ఒక ఆర్టికల్ చూసి రాస్తే ఎలా చెప్తాం ఆ విధంగా మీరు సొంతంగా క్రియేట్ చేయాలి. ఒక కిటికీ పెడితే ఒక గుడి ఎట్లయితదో పెద్ద ఆలయం ఏడంతస్తుల బంగ్లా అవుతుంది. ఒకేసారి ఏడంతస్తుల బంగ్లా కట్టాం కదా! అలా ఒకేసారి ఒక విషయం, ఒక పదం చెప్పకూడదు. ఒక్కొక్కటి చెప్తుంటే ఏడంతస్తుల బంగ్లా అవుతదా అలా రాయాల్సి ఉంటదనమాట. రాసే విధానంతో ఇలా చెప్పాలి.